వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. బీఆర్ఎస్ పాలనలో రైతుల సంక్షేమం పట్టించుకోవట్లేదని సీఎం రేవంత్ కామెంట్ చేశారు. కేసీఆర్తో చర్చకు ఎక్కడైనా సిద్ధం అన్నారు. దానికి కౌంటర్గా కేటీఆర్ 72 గంటల్లో ఎక్కడికైనా చర్చకు సిద్ధం అన్నారు. మరి ఇటు రైతు సంక్షేమం గురించి ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాదోపాదాలు చేసుకుంటుంటే ఇటు బీజేపీ కూడా సేమ్ అదే ఆరోపణ చేస్తుంది. మరి రెండు పార్టీలు రైతుల సంక్షేమం గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రస్తుతానికి కూడా? ఇదే విషయం గురించి మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత బండా శ్రీనివాస్, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మిట్టా నర్సేగౌడ్, అదేవిధంగా బీజేపీ స్పోక్ పర్సన్ శంకర్. వీరు ఈ చర్చలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా బండా శ్రీనివాస్ గారి గురించి మాట్లాడదాం. బండా శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ హయాంలో దాదాపు రైతుల సంక్షేమం గురించి పట్టించుకోవట్లేదని అంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. చర్చకు కేసీఆర్తో ఎక్కడికైనా చర్చకు సిద్ధమన్నారు. నిజంగా మీ పాలనలో రైతుల సంక్షేమం మీద ఎందుకు అంతగా ఘోరంగా రైతులను అన్యాయం చేశారు? గతంలో కూడా ఏదైతే బనకచల్ల విషయంలో కూడా మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని మరణ శాసనం రాసింది జలాశాలకు సంబంధించిన విషయంలో కూడా అని చెప్పారు. మరి ఎందుకు రైతుల సంక్షేమం పట్ల మీ పార్టీ అంత నిర్లక్ష్య వైఖరి నిజంగానే ప్రదర్శించిందా అంటే ఏమంటారు? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చెప్పిందే కరెక్ట్ అయ్యేది ఉంటే రైతులను అడగాలి సార్. ఇది ఇప్పుడు మా ఈ వీడియోలు టీవీలలో కూర్చొని మాట్లాడడం కంటే ఒక రైతు ఎవరన్నా కానీ, ఏ రైతన్నా కానీ, లేదా రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన నియోజకవర్గం లేదా వాళ్ళ గ్రామానికి సంబంధించిన ఒక రైతును పిలిచి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా జరిగిందా, ఇప్పుడు మంచిగా జరిగిందా అంటే వారు చెప్తారు ఆన్సర్. ఇప్పుడు నేను నా బాస్ గురించి వేరే వాళ్ళ బాస్ గురించి చెప్పడం, లేదా రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పడం అది కాదు. నేనేమంటున్నాంటే నిజంగా ఒక రైతు దగ్గరికి పోయి, సంబంధం లేదు, ఏ పార్టీకి సంబంధం లేదు, రైతు దగ్గర పోయి అడిగితే అసలు గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లుండే, ఈ 18 నెలల ఉంది ఎట్లున్నది, ఆ 9.5 సంవత్సరాలు ఎట్లా చేసిన అనేది రైతులే చెప్తారు. ఎందుకంటే అసలు రైతు గురించి ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలా లేదు సార్. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పి ప్రభుత్వం గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు, అంటే మొన్న రైతు బంధు అని చెప్పి ఏదో ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకునేసి అది 2 సార్లు ఎగ్గొట్టి, ఒకవేళ రైతుల మీద నీకు ప్రేమే కనుకుంటే ఆ 2 సార్లు నువ్వు ఎట్లా ఎగ్గొడతావు సార్? రైతులకైతే మేము కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయితే టంగ్ అనేది తీసినారు కదా, నువ్వెందుకు చేయలేదు? నువ్వు ఇంకేమన్నావు? రెట్టింపు అంటే వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా పైసలు అన్నావు, రైతు బంధు ఇస్తా అన్నావు, రుణమాఫీ మొత్తమే చేస్తా అన్నావు. అసలు ఏ ఒక్కటి కూడా చేయలేదు. అప్పుడు కేసీఆర్ గారు వచ్చింది నీళ్ల కొరకే కొట్లాడినటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంట్లో ఒక ముఖ్య అంశం. అది వచ్చిన తర్వాత నీళ్లు తీసుకురావడం కాకుండా అంతకుముందు గతంలో ఆత్మహత్యలు ఎన్ని ఉండే కేసీఆర్ గారు వచ్చే దానికంటే ముందు, వచ్చిన తర్వాత అప్పుడు 9-10 ఏళ్ళు దాదాపు రైతులు ఎంత సంబరంగా ఉన్నారు, ఇప్పుడు ఈ 18 నెలలు ఎట్లున్నారో రైతులకు తెలుసు సార్. నిజానికి కూడా రైతుల కొరకు ఇవ్వంటే అవి చేసిండు కేసీఆర్ గారు, ప్రతి వర్గానికి చేసిండు, అందులో ముఖ్యంగా రైతులకు ఖచ్చితంగా చేసిండు. అప్పుడు రైతు బజార్ వేదికలు కట్టేయడం అంటే ఏంది, రైతులకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు సబ్సిడీ మీద, అంటే పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా రైతుకు 3 ఎకరాలు ఉంటే ట్రాక్టర్ సగం మాఫీ చేసినటువంటి సందర్భం. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకు ఎనలేని సేవ చేసింది కేసీఆర్ గారే. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందో ఇప్పుడు ప్యానల్ ఉన్న వాళ్ళు కనీసానికి ఇది ఒక్కటి మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి చెప్పినప్పుడు పర్లేదు, అసలు మేమిచ్చినే ఇస్తలేదు. అంటే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలే అమలు చేసేటువంటి కెపాసిటీ లేని ఈ ప్రభుత్వం ఇంకా గొప్పగా నేను చేసినాను కానీ, ఇప్పుడు ఆయన ఏమున్నా ప్రగల్భాలు పలికి గద్దెనెక్కిండు, ఇప్పటి కూడా అన్ని గవ్వే పలుకుతాడు. కానీ ఏదన్నా ఒక్కటి వరంగల్ డిక్లరేషన్ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ అప్పుడు చెప్పినటువంటి దాంట్లో ఏ ఒక్కటన్నా చేసినా సార్, రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఏపీ చేయకపోవడం, 24 గంటల 12 గంటలు కేసీఆర్ గారిని ఆయన చేసినటువంటి పనులను, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనులను విమర్శించడం ఆయన పనిగా పెట్టుకోవడం, అట్లనే గద్దెనెక్కిండు తప్ప ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఒకవేళ చేసినట్టయితే ఒక్కటి చూపించండి. నేను చెప్తున్నా మేము అన్ని చేసినామంటున్నా. రైతులకు ఏ కష్టం రాకుండా ఫస్ట్ కాలువలు మరమ్మతులు చేసినాం, చెరువులు మరమ్మతులు చేసినాం, కాళేశ్వరం నుంచి నీళ్లు తెప్పించినాం, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతుకు అన్ని చేసినాం. ఎరువుల బస్తాలు ఇప్పుడు ఏం సార్ చూడండి, ఇప్పుడు మళ్ళీ లైన్లు కట్టి వాళ్ళు అన్నానికి ఇట్లా పోతే పాస్బుక్లు చెప్పులు ఇట్లా లైన్లో పెట్టిపోతా ఉన్నారు. ఇది 10 సంవత్సరాల కింద కనబడ్డది, మళ్ళీ ఇప్పుడు కనబడతా ఉన్నది. ఇది నిజం కాదంటారా చెప్పమనండి? ఎవరైనా కూడా ఏ రైతును అడిగినా కూడా కేసీఆర్దే దండుగా, అప్పుడు దండుగా అన్నది పండుగ చేసినటువంటి ఘనత కేసీఆర్ దక్కింది. ఇప్పుడు వ్యవసాయం అంటేనే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేటువంటి దాంట్లోనే పబ్లిక్ అందరు ఉన్నారు, రైతులు ముఖ్యంగా అందరు ఉన్నారు. నేను ఒక రైతుగా చెప్తున్నా, అప్పుడే చాలా బాగుండే. రైతు సంక్షేమం గురించి, రైతు రాజు చేయాలని చెప్పి ఆలోచించిన వ్యక్తి కేసీఆర్ గారు.
బాగానే ఉంది. బీఆర్ఎస్ హయాంలోనే రైతులకు సరైనటువంటి న్యాయం జరిగిందని మీరు అంటున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ హయాంలోనే నకిలీ విత్తనాలకు సంబంధించిన కానివ్వండి, సరైన గిట్టుబాటు ధర లేక కానివ్వండి, పంటలు సరిగా పంటకు ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం కానివ్వండి, ఇటు ఎంఆర్ ఆఫీస్ ముందుగానే కొంతమంది డైరెక్ట్గానే ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు చూసాం, పురుగు మందులు తాగిన సందర్భాలు చూసాం. వీటన్నిటి సమాధానం ఏం చెప్తారంటున్నారు ఒక అధికార పార్టీ? దీన్ని ఎలా మీరు కన్విన్స్ చేసుకుంటారు శ్రీనివాస్ గారు? అయితే సార్, వాస్తవంగా ప్రభుత్వం అంటే 2014 కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొద్ది రోజులు ఉండే కాళేశ్వరం, అంటే 3 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే వరకు కొంత అవస్థ ఉండే. దాన్ని ప్రతిరోజు కేసీఆర్ గారు ఎట్లయితే ఈ రైతులకు మనం న్యాయం చేయగలుగుతాం, మనం ఖచ్చితంగా వాళ్ళ కష్టాలు మనం తీర్చాలి. కొత్త రాష్ట్రం అయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే ఒక వింత అనుకున్నారు. అప్పుడు బీజేపీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం కూడా ప్రతి మీటింగ్ లో ప్రతి నాయకులు కూడా ప్రశంసించినటువంటి సందర్భం. ఒక 20 అవార్డులు ఇస్తే 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భం. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతును రాజు చేయాలనే దాంట్లోనే అప్పటి ప్రభుత్వం మంచిగా చేసింది అనేది ఉన్నది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఒక్కరు ఆత్మహత్య చేసుకున్న సందర్భం చెప్పండి? ఎక్కడ లేవు. ఎంఆర్ ఆఫీస్ కాడ లేవు, ఎక్కడ లేవు. అసలు పబ్లిక్ ఎక్కడ కూడా, అంటే ఒక రైతులకే కాకుండా ఏ పబ్లిక్ కూడా అప్పుడు సంక్షేమ పథకాలే కానీ, తర్వాత గురుకులాలే కానీ, ఎవి చూసినా కూడా అన్నిటి కూడా న్యాయమే చేసిన తప్ప ఇప్పుడు ఆయన దిగిపోయిన కంచెలు అంటే ఈ 18 నెలల ఉంది అన్ని రంగాలలో కూడా అవస్థే ఉన్నది. వాళ్ళకి పాపం చేస్తలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ప్రమోషన్ కొట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మంత్రి చేసిన వ్యక్తి కాదు. చాలా మంది మంత్రులు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల అనుభవం ఉన్నప్పటికీ వాళ్ళని ఎందుకో కాదని మరి రేవంత్ రెడ్డి గారు బాగా అబద్ధాలాడి గవర్నమెంట్ అంటే కేసీఆర్ గారి మీద ఎవరు కూడా ముఖ్యమంత్రి సాధించలేరు అనేటువంటి దాంట్లో ఈయన అబద్ధాలతోటి ఈయన వచ్చింది కాబట్టి ఈయనకు అప్పచెప్పిల్లు. ఎంతో మంది అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా మంత్రులు. వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఈయన ఎందుకు ఇచ్చిందంటే ఈయన బ్రహ్మాండమైన అబద్ధాలు ఆడుతున్నాను. ఇప్పుడు నేను అడుగుతున్నా సార్, ఏం చేసి చెప్పండి ఈ రైతులకు ఇప్పుడు ఆయన వచ్చిన కాంచెలి? అడుగుదాం, అదే ప్రశ్న అడుగుదాం. నరసింహగౌడ్ గారిని అడుగుదాం. నరసింహగౌడ్ గారు నమస్తే అండి. నరసింహగౌడ్, ఇప్పుడు ఏదైతే సీఎం రేవంత్ సవాల్ విసిరారో కేసీఆర్కి చర్చకు సిద్ధమా, ఎక్కడికైనా సిద్ధమని, మళ్ళీ దానికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. 72 గంటల సమయం ఇస్తున్నాను, ఈలోపు ప్రిపేర్ అయ్యండి, టైం మీరు చెప్పినా సరే, ప్లేస్ చెప్పినా సరే, రోజు చెప్పినా సరే, ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం అంటూ ఈ పాటికి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. దానికి 72 గంటలు కూడా సమయం ఇచ్చారు. కావాలంటే రైతుల మీద చర్చకు ప్రిపేర్ అయ్యమని చెప్పాడు విధంగా రేవంత్ రెడ్డికి. మళ్ళీ ఏం మీ సీఎం రేవంత్ కౌంటర్ ఇవ్వటమేనా, ప్రిపేర్ అవుతున్నారా, చర్చ సిద్ధంగా ఉన్నారంటే ఏమంటారు? వాయిస్ క్లియర్ ఉందండి? వాయిస్ క్లియర్ ఉందండి? వాయిస్ వస్తుందా? వస్తుంది, మీరు కంటిన్యూ. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. మీరు చాలా రోజుల తర్వాత మీ టీవీకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే సరి అయిన చర్చ తీసుకొచ్చింది. ఈ చర్చ అవసరం కూడా. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏమనుకుంటుండంటే, నేను రైతులకు నేను చేసినంత ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదనే ఒక దొంగ చాటింపు వేసుకొని పోయింది. కాబట్టి ఈ చర్చ ప్రజల కొరకు కూడా అవసరం. బేరేజ్ వేసుకోవాలి. వాస్తవమైన కేసీఆర్ ఏం చేసిండు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. నేను చెప్తాను. కేసీఆర్ గారు ఏం ప్రకటించారంటే రైతులకు రుణమాఫీ అన్నాడు. 2014లో వచ్చిన తర్వాత మేము ₹1,00,000 రుణమాఫీ చేస్తాము 4 సంవత్సరాలలో అని చెప్పాడు. అంటే ₹1,00,000 మొదటి సంవత్సరము ₹25,000 రుణమాఫీ చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఆగిండు. అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఆగితే ఈ సంవత్సరం మిత్తి కలిస్తే మళ్ళీ దగ్గర 1,00,000కి వచ్చారు. మళ్ళీ రెండో సంవత్సరంలో ఈయన 25 వేసిండు. మళ్ళీ ఒక సంవత్సరం ఆగిండు. అంటే 4 సార్లు 25 వేసిన ఆయన చెప్పుకోవడమే కానీ మిత్తి ఫ్యాక్టర్ పక్కకు పెట్టిండు. దీంతో ఏమైపోయిందంటే బ్యాంకులో లోన్లు ఇవ్వకుండా అయిపోయింది. ఇది ఫస్ట్ టర్మ్ లో జరిగిన సంగతి. సెకండ్ టర్మ్ లో కూడా మీరు ఏం చేశారంటే ₹1,00,000 రుణమాఫీ అన్నాడు. ఇక ఇది దారుణం. మొత్తమే 25 మొత్తం చివరి దాకా కూడా వేయకుండా పోయిండు. అంటే మిత్తి కట్టకుండా మిత్తి పైసలు ఎగ్గొట్టినటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు నేను రైతులకు ఇచ్చేసినంటే ఎవరు నమ్మాలి? దానివల్ల ఏమైంది? బ్యాంకులో లోన్లు రాకుండా పోయినాయి. బ్యాంకుడు రైతులు నమ్మకుండా పోయిండు. ఏమన్నంటే వీళ్ళేమో గవర్నమెంట్ ఇస్తారని చెప్పిర్రు, అప్పుడేమో గవర్నమెంట్ ఇవ్వలేదు. ఒకసారి ₹1,00,000 ఇస్తే వాళ్ళకి ఏదైనా రైతుండే కదా. ఇది ఆయన చేసినటువంటి నిర్వాహకం. రెండవది ఏంటంటే రైతు బంధు అన్నాడు. నేను ఆ పథకాన్ని తప్పు పడతలేను. రైతు బంధు కొంత వేసిన మాట వాస్తవం, నేను వేయలేదని చెప్పను. ఎందుకంటే అబద్ధం చెప్పినట్టయితే వేసినాడు. కానీ అది
మీరు అందులో అన్యాయంగా రోడ్లకు లేకపోతే ఫామ్ హౌస్లకు గుట్టలకు అనుయాయులకు అందరికి కూడా అనవసరంగా దోచిపెట్టిందనే వాస్తవాలు కూడా ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి కదా. సినిమా యాక్టర్లకు సంబంధించిన ఫామ్ హౌస్లకు కూడా వేసిరనేది, లేకపోతే రోడ్లు వేస్తే దాన్ని ఆల్రెడీ ప్లాట్లు చేస్తే దాన్ని వ్యవసాయ భూమి కింద చూపించి కొట్టేసింది అనేది కూడా తెలుస్తా ఉంది కదా. కాబట్టి దాంట్లో కొన్ని లొసుగులు వెళ్ళిపోయినాయి. మరొకటి ఏం చెప్పిండంటే, రైతులకు నేను 2017లో రైతులకు నేను 26 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పొటాషియం ఫ్రీగా ఇస్తా, దేవుడు నన్ను అందుకే పంపించాడు కావచ్చు, నేను వీళ్ళ కొరకే పుట్టిన కావచ్చు అని చప్పట్లు కొట్టించుకున్నటువంటి చంద్రశేఖరరావు గారికి మరి ఆయన దిగిపోయే వరకు 2017లో ఈ హామీ ఇస్తే 2023 డిసెంబర్లో దిగిపోయే వరకు కూడా ఒక్క బస్తా యూరియా పొటాషియం ఎవరికైనా ఇచ్చిరేమో కనీసం భూతత్వం వేసి చూస్తే కూడా దొరకదు. ఇది ఎవరిని మోసం చేసినట్టు? రైతులను మోసం చేసినట్టా కాదా? కేవలం మాటలను మాత్రమే అమ్ముకొని రైతులకు ఇది చేస్తున్నా అది చేస్తున్నాని, నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను రైతు బంధు ఇచ్చిండని. రైతు బంధు ఇవ్వడానికి చేసిన కథ ఏంటంటే మిగతా విడి పనిముట్ల మీద వచ్చినటువంటి సబ్సిడీని ఎగ్గొట్టి అవే డబ్బులను దీని రకంగా ఇచ్చిండు. ఏ రకంగా రైతుకు మంచి చేసినట్టు? కాబట్టి పోడు రైతులకు మంచి చేయలేదు. పోడు రైతులలో వాళ్ళు పాలిచ్చే తల్లిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించినప్పుడు ఈ కేసీఆర్ కు కనిపించలేదా వాళ్ళు రైతులు అనేది? నేను ఇక్కడికి వచ్చి కుర్చేసుకొని కూర్చుంటా, మీకు పోడు అన్ని పత్రాలు రాసిస్తా అన్నప్పుడు ఎక్కడ పోయింది కేసీఆర్ గారు? మరి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఇంకో కీలకమైన విషయం చెప్తాండి, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ తెలంగాణ కొరకు కొట్లాట జరిగినప్పుడు నిధులు నీళ్లు నియామకాలు అన్నాడు. ఇప్పుడు నీళ్లు అంటే ఎవరికి అవసరం? ముఖ్యంగా రైతాంగానికి అవసరం. మరి నీళ్లు ఎక్కడి నుంచి రావాలి? ఆ గోదావరి నుంచో ఆ కృష్ణ నుంచో రావాలి. మనకు ఆ వాటా వస్తలేదనే కదా నీళ్ల మీద మనం పోరాటం చేసినాం. మనకు మనకు 2014లో తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణాలో ఉన్నటువంటి నీళ్లలో మనకు 555 టీఎంసీల వాటర్ తీసుకురావాలి కదా. 550 టీఎంసీలు దేవుడెరువు. 811 టీఎంసీలలో 66% రావాల్సిన నీళ్లకు కేవలం 299 టీఎంసీలకు సంతకం పెట్టి రైతులను నిండా ముంచిన కేసీఆర్ రైతులను బాగు చేసినట్ట ముంచినట్ట? మనం పోరాటం చేసిందే రైతుల కొరకు. మనకు నీళ్లు కావాలనుకున్నాం. మన క్యాచ్మెంట్ ఏరియా 66% ఉంది. అంటే 555 టీఎంసీల నీళ్లు మనకు రావాలి. వీళ్ళిద్దరు మామ అల్లుళ్ళు పోయి అక్కడ కూర్చొని భోజనం చేసి మాకు 299 చాలు, మిగతా మీరంతా 511 మీరే తీసుకోండి అని రాసిచ్చి ఎవరికి ముంచిండు? రైతులను నిండా ముంచిండు. దేని కొరకైతే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో దాంట్లో ఉన్న రైతులు ఎదురు చూస్తా ఉంటే వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి నిండా కమిషన్ పట్టుకొని వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ ముఖం పెట్టుకొని రైతులకు మంచి చేసి అని చెప్తాడు. ఇంకొక విషయం చెప్తాను, నేను కాళేశ్వరం కట్టినా నీళ్లు తెచ్చినా అని చెప్తా ఉండు కదా. కాళేశ్వరం కడితే 2 అంశాలు ముఖ్యమైనవి. కట్టి నీళ్లు 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు? కేవలం 95,000 ఎకరాలకు మాత్రమే ఇచ్చిండు. కోటి కాదు, 2 కోట్లు కాదు, 50 లక్షలు కాదు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ 95 అంటే 95,000 కోట్లు ఖర్చు పెట్టి 95 ఎకరాలకు మాత్రమే ఇచ్చిండు. ఎక్కడ ఈ కాళేశ్వరం నీళ్లు ఎక్కడ వచ్చినాయి? నర్సే గారు, గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు ఓకే, వాస్తవంగా ఇది చర్చ అలాంటిది. రైతులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా రైతుల సంక్షేమం గురించి పట్టించుకోవట్లేదనే చర్చ కాదండి. కాబట్టి ఈ 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందంటే మీరేం చెప్పగలుగుతారు? అంటే వారు కాళేశ్వరం పేరు ఇచ్చి డబ్బులు తీసుకోవడం తప్ప రైతులకు మేలు చేయలేదు. అది ఒక వైట్ ఎలిఫెంట్ అయింది. ఇవాళ దాన్ని అప్పు తీర్చడానికి కిస్తీలు మిస్తీలు కట్టలేక నానా తలకాయ నొప్పి అవుతా ఉంది. ఈ రోజు 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు మాజీ ముఖ్యమంత్రి. దానికి కిస్తీలు మిస్తీలే మస్తు అవుతా ఉన్నాయి. ఇలా 18,500 కోట్ల రూపాయలు మనకు నెలకు ఆదాయం ఉంటే దాంట్లో సగం వాళ్ళకే పోతున్నాయి. కాబట్టి ఇలాంటి తప్పు చేసిపోయిన కేసీఆర్ గురించి నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు మేము వచ్చి 16 నుంచి 18 నెలలు అయింది. దాంట్లో ఒక 3 నెలలు ఎన్నికలకే పోయినాయి. ఇప్పుడు మేము రైతు రుణమాఫీ అని చెప్పినాం. 21,000 కోట్ల పైచిలుకు డబ్బులు ఒక సంవత్సరం లోపలే, చెప్పిన సంవత్సరం లోపలనే ఒకేసారి చేసినాం మేము. ఇక మిత్తి ఫ్యాక్టరే లేదు. అంటే 2 లక్షల లోపల ఎవరైతే రుణము తీసుకున్నారో వాళ్లకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు ఒకేసారి అమౌంట్ వాళ్ళ ఖాతాలో వేసినాము. వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళకు బ్యాంకులు కూడా రుణాలు ఇస్తా ఉన్నాయి.
కేవలం 1 ఇయర్ లోపల మేము ఇచ్చినటువంటి హామీ 21,000 చిల్లర కోట్ల రూపాయలు జనానికి పంచినామంటే మామూలు విషయం కాదు కదా. వీళ్ళు 2 సార్లు లక్ష అని చెప్పింది కూడా అంత 14-15 కోట్లు కాలేదు. అందులో సగం మిత్తి ఫ్యాక్టరీ పోయింది. కాబట్టి రైతులను నెత్తిలో పెట్టుకొని చూసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ పార్టీకి లేదనేది స్పష్టం. ఇప్పుడు కూడా చర్చ అని మన చిన్నరాజు చెప్తా ఉన్నాడు, కేటీఆర్ చెప్తా ఉన్నాడు. కేటీఆర్ కాదు రావాల్సింది, కేసీఆర్ రావాలి. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో చర్చ చేయాలి. ఆయన ఏం చేసిండో మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. కేసీఆర్ రావాలా, కేసీఆర్ సరిపోరు, నేను సరిపోతాను, కేసీఆర్ స్థాయి వ్యక్తి రేవంత్ రెడ్డితో వాదించడానికి రావాల్సిన అవసరం లేదు, నేను వస్తానంటూ కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఏ సందర్భంలో రేపు ఎక్కడ మళ్ళీ దీనికి సంబంధించి ఆ సవాల్కి కౌంటర్కి ప్రతి సవాల్ ఇంతవరకు రేవంత్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎక్కడ చర్చ సిద్ధమనే విషయంలో అవసరమైతే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం సొంత ఊర్లోనే చర్చకైనా సిద్ధం అన్నారు ఇటుపక్క కేటీఆర్. మళ్ళీ దాని గురించి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటు స్పందన రాలేదు. చూద్దాం దాని గురించి. ఈలోపు ఇప్పుడే జాయిన్ అయ్యారు బీజేపీ స్పోక్ పర్సన్ శంకర్ గారు. శంకర్ గారు నమస్తే అండి. శంకర్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్, చూసుకోండి. ఓకేనా శంకర్ గారు, వాయిస్ వస్తుందా, క్లారిటీ ఉందా? ఓకే రైట్. ఓకే శ్రీనివాస్ గారు వస్తుందా? ఓకే శంకర్ గారు నమస్తే అండి. సార్ ఇటు పక్క ఏదైతే రైతుల సంక్షేమం గురించి ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని రేవంత్ కామెంట్ చేశారు. దానికి కౌంటర్గా 72 గంటల్లో చర్చకు సిద్ధమంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఏదైనప్పటికీ రెండు ప్రభుత్వాలు వాదోపవాదాలు చేసుకుంటున్నా కానీ మళ్ళీ రైతు సంక్షేమం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు అనేటువంటిది ప్రజల్లో ఉన్నట్టు వాదన, ఏ ప్రభుత్వం అయినా సరే. మరి మీ పార్టీ దీని మీద స్టాండ్ ఏంటి? గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా గతంలో ఎంతో కొంత మేలు చేసింది టిఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు వచ్చినాక మేము ఏదో చేస్తామని చెప్పి ఇప్పటి వరకు వీళ్ళు వచ్చి 16 నుండి 18 నెలలు అయినా కానీ ఏ ఒక్క హామీ, వాళ్ళు చెప్పిన హామీనే కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. అందులోన రైతుల యొక్క కష్టాల్ని గాలి కోసి వదిలేస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ మరి అటుపక్క బిఆర్ఎస్ ప్రభుత్వము అంటే అనుకున్న రేంజ్ లో వాళ్ళు రైతులకు మేలు చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పిన హామీలు ఏదైతే రైతుల కొరకైతే చాలా మాటలు చెప్పిండ్రు. సన్నవడ్లు పండిస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తామని, రైతుకు అంటే గిట్టుబాటు ధర ఇస్తా అని చెప్పేసి వారికి అనేకమైనటువంటి రైతులకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా ఫుల్ఫిల్ చేయలేదు. రెండవది మేము అన్ని చేసినామని చెప్తా ఉన్నారు కానీ ఏమి చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా వారైనా రైతుల్ని విస్మరించిండ్రు గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వము, వీరు కూడా విస్మరించినట్టే కనిపిస్తా ఉంది. మరి కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, రైతులకు సరైనటువంటి సబ్సిడీ ధరలు కానీ గిట్టుబాటు ధరలు కానీ నకిలీ విత్తనాలు అందకుండా చేయడంలో కానీ మీ ప్రభుత్వం పాత్ర ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమంటారు? మేము కేంద్రం నుండి రావాల్సింది అన్ని విధాలుగా ఏదైతే ఖచ్చితంగా కేంద్రం నుండి రావాల్సినవి రైతులకు అందాల్సిన మరి రైతు భరోసా అయితేంది, రైతుకు గిట్టుబాటు ధర అయితేంది, మరి అదే విధంగా గతంలో మేము ఇచ్చినటువంటి హామీ ఏదైతే పసుపు బోర్డు ఉన్నదో ఆ పసుపు బోర్డును కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మరి రైతుల పక్షాన రైతులకు అండగా నిలిచిందని చెప్పి చెప్పుకోక తప్పదు. ఓకే రైట్ అండి, మళ్ళీ మీ దగ్గర శ్రీనివాస్ గారు సార్ చెప్పండి సార్. ఈ బనకచల్ల విషయం సంబంధించి మాట్లాడుకుంటే మొదటి నుంచి 2015 నుంచి ఇదే విధంగా రైతుల పట్ల కానివ్వండి, ఈ బనకచల్ల ప్రాజెక్ట్ విషయంలో కానివ్వండి, కేవలం బీఆర్ఎస్ పార్టీ తప్పిదం వల్లే ఈరోజు ఈ విధంగా మనం ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పుడే 2015లోనే దీనికి బీజం వేశారు. ఆ తర్వాత జగన్తో ఉన్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి 555 టీఎంసీలు అవసరమైతే 290 చాలుని అప్పట్లో కేసీఆర్ సంతకం చేశారు, అపెక్స్లో ప్రతిపాదించారు. దానికి కావాల్సిన నోటు కూడా నా దగ్గర సిద్ధంగా ఉందంటూ రేవంత్ రెడ్డి ఓపెన్గానే ఛాలెంజ్ చేస్తున్నారు. మళ్ళీ మీ పార్టీ ఏమంటారు దీని గురించి? అందుకొరకే సార్ ఇప్పుడు ఇవన్నిటి కొరకే సారు ఎక్కడంటే అక్కడ ఎవరి ముంగటంటే వాళ్ళ ముంగట కూర్చోవడానికి టైం ఇచ్చేయండు.
మీ దగ్గర సాక్ష్యాలు ఉంటాయి. ఇప్పుడు అన్ని చెప్తా ఉన్నారు సార్, ఇన్ని చెప్తా ఉన్నారు, ఒక్క సాక్ష్యం ఉందా సార్? ఎక్కడైనా బనకచెర్ల కాకుండా ఇంకా ఎక్కడైనా కూడా అప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారమే అన్ని చేసిండ్రు, అప్పటి ఉన్న ప్రకారంగానే వ్యవహరించిండ్రు. మీ దగ్గర నిజంగా కూడా ఒకవేళ ఉంటే ఇప్పుడు దాని గురించి నిన్న మొన్నటి వరకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడితే తప్ప స్పందించారు రేవంత్ రెడ్డి గారు. మీరే చూడండి, జస్ట్ ఒక 10 రోజులు అవుతుంది ఆయన మళ్ళీ మీరు అసలే స్పందించారా, ఎందుకు స్పందించరు, అవసరమైతే మేము కూడా వస్తాం, ఢిల్లీకి పోదాం పాది అని చెప్తే అప్పుడు మొన్న జస్ట్ 10 days కూడా కాలే ఇంకా మీటింగ్ పెట్టి మనం ఎట్లయినా పోకుండా చూడాలని చెప్పి అన్నాడు. కానీ అది కూడా యాక్షనే. నేనేమంటున్నంటే వాళ్ళ బాసే చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయనకు అనుగుణంగా చేసేటువంటి పథకమే బనకచెర్ల బాపతి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పట్ల ఆయన దాటిపోడు. తెలంగాణ సంక్షేమం ఈయనకు అవసరం లేదు, ఈయనకి ఏది లేదు. ఈయన సక్సెస్ఫుల్ అయినడు. ఎందుకు సక్సెస్ఫుల్ అంటే జెడ్పీటీసీగా ఉన్న అతను తెలుగుదేశం పోయి అంత పెద్ద స్కాములు చేసి నోట్ల దగ్గర దొరికి ఇంత ఎత్త కూడా మళ్ళీ ఆయన దృష్టిలో మంచుకున్నాడు. ఆయన బాస్ ముఖ్యమంత్రి అయ్యాడు, గురువు ముఖ్యమంత్రి అయ్యాడు, శిష్యుడు ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి లోపకార ఒప్పందం ప్రకారంగానే చేస్తా ఉన్నాడు అన్ని కూడా. మీరు చూడండి, ప్రతిది కూడా అంతే ఉన్నది. ఇక్కడ నా తెలంగాణ ఇప్పటివరకు తెలంగాణ వాయిస్ రాలే, జై తెలంగాణ అని అన్నాడు. ఎక్కడన్నా షోలకు పోతే కానీ అక్కడ ఇక్కడ కానీ అసలు తెలంగాణ ఆయనకు ఒక్కటే ఉందండి. నేను కానుకూడదు అనుకున్న బాబు ఆయన నా జీవితంలో నేను కళ్ళలో కూడా ముఖ్యమంత్రి అయితే అనుకోలేదు. నేను ఆయన ఎవ్వరెక్కడ పోయినా సంబంధాలు ఎంత నిర్భయంగా అంటే ఏ మాత్రం తెలంగాణ ఇంత అవస్థలు ఉండి ఇంత పరశాలు ఉంటే కూడా ఆయన కొంచెం లేదు బాధ. ఆయన ఏమున్నా ఆయన నేను అనే దాని మీద ఉన్నారు తప్ప ఇప్పుడు ఇంకా ఆయన లోపల కాంగ్రెస్ వాళ్ళది కూడా లొల్లి తయారైంది, దాంట్లో కూడా బిజీ అవుతాడు తప్ప ఎక్కడ కూడా. ఇప్పుడు నిజంగా నేనేమంటున్నా సార్, ఇదంతా పక్క పెడదాం, నీకు టైం ఇచ్చాడు కదా సార్, నువ్వు ప్రజలందరి ముంగట నువ్వు ఎవరు తీసుకొచ్చుకుంటావు, ఎంతమంది ముంగట కూర్చుంటావు, ఎక్కడ కూర్చుంటావు, నువ్వే ప్లేస్ చెప్పు, మొత్తం ఓపెన్ మాట్లాడదాం. ఓపెన్ గా మాట్లాడి నీ నిజాయితీ ఎంత మా నిజాయితీ ఎంత ఇదంతా కూడా తెలుసుకుందాం. పెద్ద తప్పేం లేదు. అందుకొరకు ఇప్పుడు వీళ్ళు ఒక్కటే సాగు పెడతారు, కేసీఆర్ గారే రావాలి. నీ స్థాయికి కేసీఆర్ గారు అవసరమా? ఎవరైతే నీకు ఒక ప్రతినిధి వస్తాడు, ఆయన ఒక మాజీ మంత్రి గారు వస్తాడు, నువ్వు దానికి సమాధానం చెప్పు నీకు ధైర్యం ఉంటే. అంతేగాని ఒక్కటే కేసీఆర్ గారు వస్తేనే మాట్లాడతారు, సబ్జెక్ట్ మాట్లాడడానికి ప్రజలందరూ చూస్తారు సార్, ఎవరైతే నీకేంది. ఓకే శ్రీనివాస్ గారు, ఓకే మీరు చెప్పింది ఓకే. గతంలో చూసుకుంటే ఏదైతే రైతుల పట్ల వ్యవహరించినటువంటి తీరు అంటే ఆ పంపు సెట్ల విషయంలో కానివ్వండి, ఆ మీటర్లకు సంబంధించిన ఉచిత విద్యుత్ విస్తరణ సంబంధించిన రైతులకు సంబంధించిన కౌలు రైతుల విషయంలో కానివ్వండి, ఇవన్నీ అధికమైనటువంటి మనం చూసాము. ఏదైతే కరెంటు బిల్లు వేలల్లో రావటం, మళ్ళీ విధంగా పంపు సెట్ సంబంధించినటువంటి ఏదైతే జాగ్రత్తలు పాటించకుండా కొన్ని లక్షలైనటువంటి ధనాన్ని వృధా చేయటం, ఇవన్నీ మనం గత ప్రభుత్వంలో చూసాం. దాని గురించి విమర్శించే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళింది రైతుల పట్ల. మరి రైతుల విషయాల్లో కూడా అనేక చోట్ల ఉన్నటువంటి గిట్టుబాటు ధరలకు ఏదైతే తడిచిన ధాన్యం విషయంలో కానివ్వండి, అనేక సార్లు అప్పుడు అతివృష్టి అనావృష్టి ఏర్పడినప్పుడు విఫలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క విఫలాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్ళింది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు అలాంటి సందర్భాల్లో మాట్లాడినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు? మరి ఈ సందర్భంలో కేవలం 16 నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎందుకు ఈ విధంగా గిట్టుబాటు ధరల విషయంలో కానివ్వండి, రైతు రుణమాఫీ విషయంలో కానివ్వండి, అదేవిధంగా రైతు భరోసా సంబంధించిన విషయం కానివ్వండి, ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని లేవనెత్తుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. దీని ఏమంటారు? కరెక్టే సార్, నేను ఏమంటున్నా, ఆయనే 18 నెలలే అయింది. నేను ఇంత ముందుకు అంటే ఎవరైనా కొత్త గవర్నమెంట్ వస్తే వాస్తవంగా వాళ్ళకి టైం వేయాలి. కానీ ఈయన అచ్చుడే December 9 నాడు రుణమాఫీ చేస్తాపో, ఈ తారీఖున రైతు బంధు చేస్తాపో అని పాపం దేవుళ్ళు ఎవ్వరు ఇచ్చిపెట్టలేదు సార్. ప్రతి జిల్లాకి ఏ జిల్లాకి పోతే ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నేను ఇది చేస్తా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి. ఎక్కడ కూడా ఆయన చెప్పింది ఇప్పుడు మొత్తం చూడండి సార్, ఆయన రికార్డు ఏదన్నా ఒక్కటి చేసిండా. ఇప్పుడు ఎవరైనా మనమైనా ఒక ఇల్లు కట్టుకుంటే కొంత లోటుపాట్లు జరుగుతాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది, ఒక పిల్లర్ కుంగింది సార్, దాన్ని ఎందుకు సార్ దాదాపు ఒక సంవత్సరం అంతా రాద్ధాంతం చేసిండ్రు. మన ఇల్లు ఖరాబ్ అయితే మనం చేసుకోమా సార్, రిపేర్ చేసుకోమా? కానీ చేస్తాడు ఆయన. కానీ ఈయనను ఎట్లయినా బదనాం చేయాలి. ఈ పిల్లరు ఇంకా అవసరమైతే ఒక 4 దోలి ఇంకా కొంచెం ఖరాబ్ చేసి అంటే మీద నెట్టేటువంటి ప్రయత్నం చేసింది తప్ప ఇప్పటికైనా నేను ఏమంటాను సార్, ఒక పిల్లర్ అన్ని వేల పిల్లర్లలో ఒక పిల్లర్ పోతే మనం చేసుకోవద్దా సార్? నాగరి సార్ అయినప్పుడు కాలేదా, శ్రీశైలం అప్పుడు కాలేదా? కానీ ఏం లేదు, బదనాం చేయాలి. ఢిల్లీ వాళ్ళ దగ్గర కేసీఆర్ నే విమర్శిస్తాడనే పేరు తెచ్చుకోవాలి. కేటీఆర్ గారు వస్తా అంటాడు, 72 గంటలు టైం ఇచ్చిండు. మీ దగ్గర ఆధారం ఉంటే చూపించండి సార్, అవన్నీ అవసరం లేదు. మీరు ఏం చేసినా చేయకున్నా మీరు ఏం చేయలేరు వాస్తవంగా రైతులకు. అయినప్పటికీ మీరు ఏం చేస్తారు? ఆరోపణలు చేస్తారు. అవన్నీ ఏమైనా చిన్నగా ఆధారం ఉంటే కూడా చూపించండి.
ప్రజలు చూస్తారు కదా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, మైలేజ్ వస్తుంది కదా, తప్పేం లేదు కదా. అవును, 72 గంటలు టైం ఇచ్చారు, దానికి సంబంధించి ప్రిపేర్ అయ్యి రమ్మన్నారు. చూద్దాం దాని గురించి ఎవరు ముందుకు వస్తారో, రేవంత్ ముందుకు వస్తారో ఆ ప్రతిపాదనలకి, లేకపోతే కాంగ్రెస్ తరఫున ఎవరన్నా ఈ రైతుల సంక్షేమం గురించి ఎవరు ముందుకు వస్తారో చూద్దాం, దాని గురించి చర్చ చూద్దాం. నర్సే గారు, ఓకే శ్రీనివాస్ గారు, ఓకే నర్సే గారు, ఏదైతే బనకచర్ల అడ్డం పెట్టుకుని గోదావరి నీటి మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ వాడుకుంటా ఉంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వంతు పాడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు కేటీఆర్ లేవనెత్తారు. మరి యాక్చువల్గా బనకచర్ల విషయం అసలు లేవనెత్తిందే నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మొన్నటికి మొన్న హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఒక పక్క మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే కొన్ని కాంట్రాక్ట్స్ నడుస్తామని అన్నారు, దానికి సంబంధించిన చీవాట్లు కూడా తిన్నారు మీ పార్టీలో ఎమ్మెల్యే. ఈ విధంగా నిజంగానే బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు ఇటు చంద్రబాబు నాయుడు కనుసన్నలోనే ఇక్కడ కొంతమంది కాంట్రాక్ట్ నడుస్తున్నాయా, లేకపోతే రేవంత్కి చంద్రబాబుకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి వాస్తవంగా బనకచర్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారా, ఏం జరుగుతుంది? యాక్చువల్గా గోదావరి నీటిని బనకచర్ల ద్వారా గోదావరి నీటిని తరలిస్తూ ఉంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ వంతు పాడుతుందంటే ఏమంటారు? రహీం గారు, ఇప్పుడు బనకచెర్ల గురించి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అవుతుంది. బనకచెర్లకు పునాది వేసింది కేసీఆర్ గారే. ఇదంతా దేశం అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ కు పోయి అక్కడ మంచిగా నీళ్లు తిను, రోజమ్మ ఇంటికి పోయి మంచి ఇదేంటి పులుసు తిని, అమ్మ నీకు రాయలసీమను రత్నాల సీమగా చేస్తాం, గోదావరి నుంచి మీరు నీళ్లు తెచ్చుకోరు అని చెప్పి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆయనకు భోజనం పెట్టి, నేను మీకు సహాయపడతా, బనకచెర్లను కట్టుకొని మీరు రాయలసీమను రత్నాల సీమ చేసుకోమని చెప్పినటువంటి పెద్ద మనిషి కేసీఆరే కదా 2016లో అపెక్స్ కౌన్సిల్లో ఈయన చెప్పినటువంటి మాటలన్నీ రికార్డెడ్ గా ఉన్నాయి. ఆయన ఏం చెప్పిండంటే, అరే 3000 టీఎంసీల గోదావరి నీళ్లు ఉత్త పుణ్యానికి పోయి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి, మీరు కట్టుకోండి అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఎవరండి? కేసీఆర్ గారే కదా. ఆ తర్వాతనే కదా వాళ్ళు జీవో ఇష్యూ చేసింది. అంటే చేసిన తప్పంతా మీరు చేసి కమిషన్లకు కక్కుర్తి పడి ఆంధ్రకు అన్ని నీళ్లను దోచిపెట్టినటువంటి కేసీఆర్ గారు ఇవాళ శుద్ధులు చెప్తే ఎవరింటారండి? అప్పుడు 2015-16లో ఎవరున్నారు? ఎవరి గవర్నమెంట్ ఉన్నది? మీరే కదా ఉన్నది. భాజపాతో చెప్పారు కదండి, ప్రగతి భవన్కు పిలిచి భోజనం పెట్టి మరీ చెప్పారు కదా. చెప్పిన తర్వాతనే కదా వాళ్ళు ముందడిగేసింది. బనకచెర్ల ద్రోహి ఎవరంటే కేసీఆరే. ఇది రికార్డెడ్ ఎవిడెన్స్. అపెక్స్ కౌన్సిల్లో ఈయనే లేచి ఎవరు అడగకపోయినా ఉదారంగా ప్రకటించినటువంటి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ ప్రజల దృష్టిలో ద్రోహి మాత్రమే. మీరు ఎవరు చెప్పమన్నారు? వాళ్ళకు లేని ఐడియా ఎవరు ఇవ్వమన్నారు? వాళ్ళు ఆల్రెడీ కాలువలు తవ్వుతా ఉంటే తమరు ఏం చేస్తా ఉన్నారు? ఎప్పుడు ఒక నిమిషం అన్న, ఈ విషయం కూడా నేను చెప్తా. ఇప్పటిదాకా మా సీనియర్ ఏమంటుండంటే, అరే రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ సరిపోతాడంటే నేను అంటున్నానా, నేను వస్తే కేటీఆర్ కు సమానం అయితేనా? ఒక విషయం కేటీఆర్ గారు అదే చెప్తున్నారు. వాస్తవంగా రేవంత్ రెడ్డికి అంత అవగాహన లేదు రైతుల సంక్షేమం గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి కానీ. అసలు నల్లమల్ల అడవులు ఎక్కడ ఉన్నాయని, మన తెలంగాణలో ఉన్నాయా నల్లమల్ల అడవులు అనేటువంటి ప్రశ్న కూడా ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి నల్లమల్ల అడవులు ఎక్కడ ఉన్నాయో కూడా ఇంతవరకు తెలియదు, అది తెలంగాణలో ఉన్నాయని అడుగుతున్నారు. అదేవిధంగా బేసిక్కు తేడా తెలియనటువంటి రేవంత్ కేసీఆర్తో ఏం చర్చిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ చెప్తున్నారు. దీన్ని ఏమంటారు? ఇప్పుడు కేటీఆర్ అంటే నేను అంటే బాగుండదు, ఎందుకంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు, మంత్రి చేసిండు, కానీ అవగాహన లేకుండా మాట్లాడతాడు. చిన్న పిల్లగాడు మాట్లాడినట్టు మాట్లాడతాడు కేటీఆర్. కాబట్టి ఆయన సీఎం చేయలే. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు అన్న మరి? కేటీఆర్ గారు దాంట్లో రేవంత్ రెడ్డి ఎంత? శ్రీనివాస్ గారు మాట్లాడివ్వండి. కేటీఆర్ ఒక ప్రశ్న వేసినా, ఒకటి మాట్లాడినా జనము ఆలోచించేటట్టు ఉండాలి, కానీ అనవసరమైన చిల్లర మాటలు మాట్లాడితే ఎట్లనండి? మీరు 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి మీరు ఏం చేసిరు అని అంటున్నా. బనకచెర్ల స్టార్ట్ అయింది ఎప్పుడు? మేము గవర్నమెంట్లకు వచ్చింది ఎప్పుడు? వాళ్ళు కాలువలు తవ్వింది ఎప్పుడు? వాళ్ళు జీవోలు ఇచ్చింది ఎప్పుడు? అపెక్స్ కౌన్సిల్ సెప్టెంబర్ 21, 2016 రోజు ఈయనే మాట్లాడినట్టు రికార్డు ఉంది కదా. ఇంత ఎవిడెన్స్ తోటి ఉన్నప్పుడు కూడా మీరు బుకాయిస్తే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటురా? అందుకనే కదా ఇవాళ కేసీఆర్ గారు యశోద హాస్పిటల్లో ఉన్న కొంచెం రెస్పాన్స్ కూడా లేదు ప్రజలలో. కాబట్టి నేను ఒకటే అంటున్నా, నీళ్ల ద్రోహి ఎవరయ్యా అంటే తెలంగాణలో కేసీఆరే. కేసీఆర్ మరి ఎందుకు చెప్పిండో తెలియదు, కానీ ఆంధ్ర రాయలసీమకు తీసుకుపోండి అని చెప్తా ఉన్నా.
చెప్పినటువంటి మాట రికార్డెడ్ గా ఉన్నా కూడా నువ్వు బుకాయిస్తే ఎట్లా? ఆయనకు తోడు హరీష్ రావు ఒకరు తయారైడు. అబద్ధాల మీద అబద్ధాలు. కేసీఆర్ ను మించిపోయాడు ఈ మధ్యన. అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. నేను అంటున్నా, మా సీనన్న ఒక మాట మాట్లాడుతుండు, ఒక్క 2 పిల్లర్లు పోతే దాన్ని బాగు చేయంటే, అన్న మీరు చేసిన తప్పదే. ఒక్క 2 పిల్లర్లు పోతే ఆ 2 పిల్లర్లు బాగు చేయడానికి కుదరదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అదే చెప్తుంది, విజిలెన్స్ రిపోర్ట్ అదే చెప్తా ఉంది. మేము వ్యవస్థల మీద నమ్మకంతో ఉన్నాం. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఏముందంటే 7th బ్లాక్ మొత్తం తీసేయాలి, అది పనిచేయదని ఉన్నది. తర్వాత అనవసరంగా మీరు నీళ్లు నింపిరని ఉన్నది. ఇప్పుడు నీళ్లు నింపితే కాళేశ్వరమే కాదు, సుందిల్లా అన్నారం బ్యారేజీలు కూడా కొట్టుకపోతే అన్నారు. సుందిల్లా అన్నారంలో బుంగలు పడ్డాయి. మీరు తప్పు చేసిండ్రు. మీరు అక్కడ కరెక్ట్ వ్యాప్కో సంస్థతోటి మీరు టెస్ట్ చేయించలే. ఒక దగ్గర కట్టమంటే ఒక దగ్గర కట్టిర్రు. ఏదో మంచి పేరు. అప్పుడు ఏమన్నాడు కేసీఆర్ ఏమన్నాడంటే, నేను రాత్రి పగలు కష్టపడి మెదడు కరిగించి ఒక్కొక్క బొట్టు కరిగించి నేనే కట్టిన కాళేశ్వరం అని చెప్పిన కేసీఆర్ కమిషన్ ముందుకు పోతే నాకేం సంబంధమే? నేనేమన్నా ఇంజనీర్నా? నాకేం తెలుస్తుంది? ఆ అధికారులకు తెలుసు అని అధికారుల మీదకి వెళ్ళి తోసేసిరు. అదేవిధంగా కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసులో నేనే కర్త కర్మ క్రియ నేనే ఆదేశాలు ఇచ్చిన అని చెప్పిన కేటీఆర్ లోపల పోయినప్పుడు నాకేం తెలుసు సార్, అవన్నీ అధికారులు చూసుకోవాలి కదా అని తప్పించి, అంటే బయట ఒకటి చెప్పి అయితే అంటే మంచిగా ఉంటేనేమో నేనే మొత్తం చేసిన, ఏమైనా తప్పు జరిగితే అధికారుల మీద నెట్టేయడం, ఇవి వీళ్ళకి అలవాటు అయిపోయినాయి. కాబట్టి కేసీఆర్ హరీష్ రావు నీళ్ల విషయంలో చాలా తప్పు చేసిండ్రు. 555 టీఎంసీల నీళ్లు రావాల్సిన దగ్గర కృష్ణాలో 299 సైన్ పెట్టిరంటే ఏమనుకోవాలండి? ఇలా 968 టీఎంసీలు గోదావరిలో రావాలి. మేము అంటున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నా గోదావరిలో వదలండి. ఇలా 555 టీఎంసీలు కృష్ణాలో వదలండి. మిగతాయి మీరు ఏమన్నా చేసుకోండి. బనకచెర్ల గురించి ఇంకొక మాట చెప్పాలి అన్న. బనకచెర్ల ఏంటంటే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఏమంటారంటే, మేము వరద జలాల మీద మేము కట్టుకుంటున్నాం, సముద్రంలోకి పోయే నీళ్లు మీకేం సంబంధం, పోలవరం అవన్నీ దాటిపోయినాక సముద్రంలో కలుస్తుంది కదా, ఆ వరద వచ్చినప్పుడే మేము వాడుకుంటామని ఇప్పుడు చెప్తా ఉన్నారు. కరెక్టే. కానీ మీరు కావేరీ నదీ జలాల విషయం చూస్తే కింది వాళ్ళు ఎవరైతే ఆయకట్టు పెంచుకున్నారో, ఆల్రెడీ ఈ వానకట్టలు కట్టుకున్నారో, అంటే అక్కడ ఆల్రెడీ పంటలు పండుతా ఉన్నాయో, దానికి సంబంధించిన నీళ్లు వదిలిపెట్టిన తర్వాతనే పైన ఉన్న కూడా వాళ్ళకు తీసుకోవాలని ఒక తీర్పు వచ్చింది. మరి అదే తీర్పు ఇలా బనకచెర్ల విషయంలో కనుక వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు ఆ ప్రాజెక్టుకు నీళ్లు వదలాలంటే మన పరిస్థితి ఏంది? మీరు చెప్పిన కొత్త పాయింట్. ఓకే నర్సయ్య గారు, రైతులకు ద్రోహం చేసి అవును మాట్లాడదాం. నర్సయ్య గారు, మీరు చెప్పింది మంచి పాయింటే, కొత్త పాయింట్ ఇది. యాక్చువల్గా దిగువ రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో, ఎగువ రాష్ట్రాలు వాడుకోగా దిగువ రాష్ట్రాలు ఆ నీటిని ఏదైతే వృధాగా బంగాళాఖాతంలో కలవకుండా వాడుకోవడం తప్పేందంటే ఒక పక్క ఆంధ్ర వాదిస్తుంది. మీరు చెప్పినట్టు కావేరీ జలాలను ఎగువ ప్రాంతంలో ఉన్న వాటిని గురించి వర్తించింది కదా అంటున్నారు. ఓకే, మంచి పాయింట్ ఇది, దాని గురించి మాట్లాడదాం. శంకర్ గారు, ఏదైతే బనకచెర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జలశక్తి సంబంధించినటువంటి ఏదైతే మంత్రి గారిని రేవంత్ స్వయంగా కలవటం జరిగింది. ఆ సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాటు ఇంకా కొంతమంది పొంగులేటి వీళ్ళందరూ కలవటం జరిగింది. ఆ సమయంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది బనకచెర్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయమని, దాని మాట మీదగానే దాదాపుగా దానికి బనకచెర్ల విషయం మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎక్కడో కొంత ఇటుపక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూటమి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యారు, ఎక్కడో కొంత అలకపోయినట్టు కనబడుతూ ఉంది. కానీ రేవంత్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల కోసం ఇంపార్టెన్స్ ఇచ్చారా, లేకపోతే ఎన్డీఏ పార్టీలో పర్వాలేదు ఏమైనా అనుకొని చంద్రబాబు ఇక్కడ మాత్రం తెలంగాణ ప్రజలే ముఖ్యం అనుకున్నట్టు ఆలోచించారంటే ఏమంటారు? రేవంత్ రెడ్డి గారు టోటల్ గా చంద్రబాబు డైరెక్షన్ లా పనిచేస్తా ఉన్నాడు. కేవలం ఆయన గురుభక్తిని చాటుకుంటున్నాడు కాబట్టి మనకున్న నీళ్లను కూడా అక్కడికి ఆంధ్రకు పంపడంలో ఈయన కూడా సుముఖంగా ఉన్నాడు. ఇది రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్ లో ఈ నడుస్తున్న సినిమా ఇది. అంటే మన తెలంగాణకు వచ్చి ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని మంత్రి కూడా కాలేని ముఖ్యమంత్రి ఇలా కేవలం చంద్రబాబు సాటిస్ఫాక్షన్ కొరకు ఆయన చెప్పినట్టు వింటున్నాడు అనేది మాత్రం జనాలలో కూడా చర్చ నడుస్తా ఉన్నది. కేవలం చంద్రబాబు డైరెక్షన్ లోనే నడుస్తా ఉన్నాడు ఆయన. ఈయనకు రైతులు పట్టడం లేదు, అభివృద్ధి పట్టడం లేదు. ఏదన్నా అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇప్పుడు ఆయన ఎన్నికలలో ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ రోజు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ ఉన్నది,
మరి రాష్ట్రం ఇన్ని లక్షల కోట్ల అప్పులల్లో ఉన్నదన్న విషయం తెలియకుండానే ఈయన హామీలు ఇచ్చిండా? ఇలా 6 గ్యారెంటీలు అన్నాడు, 6 గ్యారెంటీలు పోయినాయి, 420 హామీలు అన్నాడు, అవి పోయినాయి. రైతు భరోసా పోయింది, రైతులకు విత్తనాలు ఇప్పటికీ కూడా సరఫరా లేదు, ఇప్పటికీ కూడా యూరియా కానీ అంటే ఫర్టిలైజర్స్ కూడా ఇప్పటికీ కూడా అందలేక గ్రామాలల్లో రైతులు ఏదైతే ఫర్టిలైజర్ కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. కేవలం వాళ్ళు మైక్ ముందట మాటలు తప్ప గ్రౌండ్ లో మాత్రం పని అయితే లేదు. మరి నాడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారి ప్రభుత్వంకి 10 సంవత్సరాలలో వ్యతిరేకత వస్తే కేవలం ఈయనకు 15 నెలలు 16 నెలలనే వీరి మీద వ్యతిరేకత అనేది వచ్చింది. కేవలం ఈయన డైలాగులు తప్ప పని మాత్రం లేదు. పని విషయంలో శూన్యం. ఈయన ఇస్తాన్న పెన్షన్లు కానీ, యువతులకు ఏదైతే ల్యాప్టాప్లు అన్నాడు, స్కూటీలు అన్నాడు, 4,000 రూపాయలు పెన్షన్ అన్నాడు, ఏ ఒక్క హామీని కూడా ఈయన నెరవేర్చలేకపోతున్నాడు. ప్రెస్టేషన్లు ఉన్నాడు. ఏదన్నా అంటే మనల్ని చూసి ఎవడన్నా అప్పులు ఇచ్చేటోడు కూడా ముందట్టుకు వస్తలేడు, మనం పోతేనే అప్పులు అడుగుతారని దూరం పోతున్నారు. ఈడ ఖాళీ బొచ్చ ఉన్నది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి ఏదైనా డబ్బులు కావాలంటే మీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పెడతావా? బయట నుండే కదా తెచ్చి పెట్టేది. మరి ఆ మాత్రం సోయి లేకుండా ఎట్లా మాట్లాడతారు? మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నది కేవలం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను టార్గెట్ చేయడం తప్ప మరొకటి కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలు మీకు 5 సంవత్సరాల కొరకు అధికారం ఇచ్చిండ్రు. దానికి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయాలని మీకు తెలియకుంటే మీకు విజన్ ఉన్న నాయకుడు ఉన్నాడు కదా, మీ గురువు ఉన్నాడు కదా, గురువుని అడుగుండి. లేకపోతే 10 సంవత్సరాలు ఇక్కడ ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నాడు కదా. ఓకే, మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి చంద్రబాబు కనుసన్నలో నడుస్తున్నారు అనుకుందాం కొంతసేపు. కాకపోతే జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీలో ఇటు పక్క తెలంగాణలో బీజేపీ సంబంధించిన నాయకులు ఉన్నారు, ఇటు ఆంధ్రప్రదేశ్లో నాయకులు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి బనకచల్ల విషయంలో కేవలం తెలంగాణని సంప్రదించకుండా ఫాస్ట్గా తనకున్న నెట్వర్క్ మొత్తాన్ని ఉపయోగించి కేంద్రంలో ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి అక్కడ గత నెల 20వ తారీఖు టెండర్లు కూడా పిలిచేటువంటి హడావుడి చేస్తున్నప్పుడు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఇటు తెలంగాణ రాష్ట్రం జాతీయ పార్టీ కదా, ఇక్కడ మళ్ళీ ఎలా చూస్తూ ఊరుకున్నారు తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటే? ఇప్పుడు ఎవరు రాష్ట్ర స్వప్రయోజనాల కొరకు వాళ్ళు పనిచేస్తారు. మనకు మన రాష్ట్ర అభివృద్ధి ఎంతనో వాళ్ళకు వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి అంతే. కేంద్రానికి అదైనా గంతే ఇదైనా గంతే కదా. తెలంగాణ బనకచల్ల విషయంలో తెలంగాణ నష్టం జరుగుతా ఉంది అంటున్నారు. ఇటుపక్క బనకచల్ల ప్రాజెక్ట్ సంబంధించి హడావుడి చేస్తూ ఏపీ ముందుకెళ్తుంది. అప్పుడు కేంద్రం ఎవరికి న్యాయం చేసిద్ది ఆ లెక్కన? వివక్షత అనేది చూపించాడు కదా. ఇప్పుడు మనకు తెలంగాణ ఎంతనో ఆయనకు ఆంధ్ర కూడా అంతే. కాకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు మన దగ్గర ఉన్న మన అధికారులు మన మంత్రులు దొంగలకు సద్దులు కట్టడం అనేది కరెక్ట్ కాదు. మన లొల్లంతా నీళ్లు నిధులు నియామకాల కొరకైంది. ఇవాళ మళ్ళా నీళ్లు పోతా ఉంటే ఇక్కడ ఉండి వీళ్ళు పంపించడం అనేది కరెక్ట్ కాదు. అంటే తెలంగాణ సంబంధించినటువంటి బీజేపీ నాయకులు వెళ్ళినప్పుడేమో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం బనకచల్ల విషయంలో మీకు న్యాయం చేస్తాము, బనకచల్ల ప్రాజెక్టు కట్టనివ్వడానికి మేము ఒప్పుకోము అంటారు కేంద్రంలో. ఓకే, ఎవరైనా కానీ మోదీ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, ఎవరైనా సరే కేంద్రంలో ఉన్నటువంటి జలశక్తి మంత్రులు కానివ్వండి. మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వెళ్ళినప్పుడు బనకచల్ల విషయంలో మీకు మాటిస్తున్నాను, కట్టుకోవడానికి ఓకే టెండర్లు పిలుచుకోండి అనేటువంటి మాటిస్తారా? అది ఎలా సాధ్యమైంది? అది నేను ఒకటే చెప్తున్నా కదా, ఏ రాష్ట్రం వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాలకు పనిచేస్తారు. ఇవాళ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మంత్రులు గాని మన నీళ్లు అటు ఎట్లా పోతాయని చెప్పేసి ఆపాల్సింది పోయి వాళ్ళకున్న గురువు భక్తిని చాటుకోవడానికి వీళ్ళు నీళ్లు బదలడం అనేది కరెక్ట్ కాదనేది మా వ్యక్తిగత అభిప్రాయం. రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచిస్తుంటే అటు సెంట్రల్ ఉన్న పార్టీ మాత్రం రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయంతో వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ విభేదాలను మాత్రం చూస్తూ ఉండదు అనేది మీ అభిప్రాయం. చూద్దాం, మీరు చెప్పినట్టే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమో లేకపోతే అక్కడ బీజేపీ సంబంధించి రెండు రాష్ట్రాల మీద అవగాహన ఎట్టున్నది, దాని గురించి మాట్లాడదాం. ఓకే, శ్రీనివాస్ గారు చెప్పండి. నర్సయ్య గారు చెప్పండి. అయితే ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ మిత్రులు చాలా 2 సార్లు మాట్లాడిన మాటలు కూడా నేను విన్నా. ఆయన ఎంతసేపు డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీని ఎన్నికేసుకొస్తున్న వాళ్ళు మంచి చేసిరని చెప్పడం తప్పితే ఒట్టి వేగ విమర్శలు చేస్తారు. నేను ఒకటే అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ కూడా ఏం చేస్తుంది ఈ రైతుల కొరకు? ఇప్పుడు వీళ్ళు చెప్పాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు 56,000 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే ఇలా 256 లక్షల కోట్ల రూపాయల అప్పుకు తీసుకుపోయినటువంటి పెద్ద మనుషులు నరేంద్ర మోడీ గారు. అప్పుల మీద అప్పులు చేసిరు వీళ్ళు.
అదే పేద ప్రజలకు రుణమాఫీ చేయమంటే, అదే రైతులకు రుణమాఫీ చేయమంటే మాత్రం చేయరు, కానీ పెద్దలకు 15 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ మాత్రం చేస్తారు. నేను ఒకటే అన్నా, రైతులకు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? వారు మోడీ గారు వచ్చినప్పుడు 2014లో ఒక మాట ఏం చెప్పిండంటే, నేను ఈ ఈ మద్దతు ధర ఏదైతే ఉందో నేను డబుల్ చేస్తా అని చెప్పిండు. నెంబర్ 2 ఏం చేసిండంటే 2022 వరకు భారతదేశంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరు ఉండకూడదు, ఉండరు అని హామీ ఇచ్చిండు. నేను అంటున్నా 2022 పోయి ఇంకో 3 సంవత్సరాలు అయింది. మరి ఇప్పుడు కూడా ఇండ్ల కొరకు అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. మరి నరేంద్ర మోడీ గారు ఏం చేసినట్టు? ఇప్పుడు 2022 వరకు రైతులకు డబుల్ ఇన్కమ్ చేస్తానని చెప్పారు. డబుల్ ఇన్కమ్ కాదు కదా, సింగిల్ ఇన్కమ్ కూడా లేదు కదా. ఇంకా అతి దారుణమైన విషయం మీ దృష్టికి తెస్తా నేను. రైతుల మీద 3 నల్ల చట్టాలు తెచ్చి 1500 మంది చావుకు కారణమై వాళ్లకు క్షమాపణ చెప్పిన ఏకైక ప్రధానమంత్రి. వీరు రైతుల గురించి మాట్లాడతారా? ఇప్పుడు యూరియా, పొటాషియం అన్ని కూడా ఎవరు పంపించాలి? సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలి. ఇప్పటికీ లోటే ఉంది, సరి అయిన టైంకు పంపిస్తలేరు. మేము తయారు చేసిందైతే మేము ఇస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ కోటాన్ని పంపించలేదు, లోటు లెటర్లు కూడా రాయడం జరిగింది. అంటే రైతుల ఉసురు తీసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తప్పులు చేస్తాడు. అంటే 2022 వరకు డబుల్ ఇన్కమ్ చేయడు, ఇల్లు అన్ని కట్టించాడు. తర్వాత 1503 నల్ల చట్టాలు తెచ్చిన తప్పైంది బాబు అని క్షమాపణ కోరుతాడు. ఈ పనులన్నీ చేసిన మీరు మాకు శుద్ధులు చెప్తే ఎట్లనండి? రెండో విషయం ఏంటంటే, బనకచెర్ల విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి ధోరణి అవలంబిస్తుందంటే, ఇప్పుడు 2 ఊతకర్రల మీద సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అక్కడ నితీష్ కుమార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరు లేకపోతే వీళ్ళ గవర్నమెంట్ ఉండదు. వీళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతూ ఉన్నారు. వాళ్ళకు సరే అంటే వాళ్ళకంతా పాజిటివ్ గా చెప్తా ఉన్నారు. మేము మొన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా గట్టిగా చెప్పింది కాబట్టి మొన్న పర్యావరణ క్లియరెన్స్ రాలేదు. వాళ్ళు డైరెక్ట్ చెప్తా ఉండు, సిడబ్ల్యూసీకి పోండి, సెంట్రల్ వాటర్ కమిషన్ పోయి ఈ మిగులు జలాలు ఉన్నాయా, నికర జలాలు ఉన్నాయా, అసలు ఎన్ని జలాలు ఉన్నాయి, ఎంత వాటర్ వస్తుంది, మళ్ళొక్కసారి క్లియర్ చేసుకోమని రమ్మని ఆపింది. అది ఘనత మేము సాధించినాం. కేసీఆర్ ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు జీవో ఇచ్చినా సప్పుడు చేయలే, టెండర్లు పిలిచినా సప్పుడు చేయలేదు. వాళ్ళు ఆంధ్రకు దోషపెట్టిరు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రకు దోషపెడతా ఉంది తప్పితే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు. పసుపు బోర్డు గురించి చెప్తాడు మిత్రుడు, 10 సంవత్సరాల కింద లెటర్ రాసిచ్చినటువంటి పరిస్థితి ఇవాళ అయింది. మరి ఇన్ని రోజులు ఏం చేసింది మీరు? ఇన్ని రోజులు ఏం చేసినట్టున్నా కేవలం మాటలు చెప్పడమే. మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ వాదన కూడా అదే, మీ పార్టీ వాదన కూడా అదే. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం బీజేపీ కేంద్రం నుంచి పెద్దగా చేసింది ఏం లేదన్నట్టు వాదన ఇటు బీఆర్ఎస్ కూడా చేస్తా ఉంది. సరే, శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. నర్సయ్య గారు, ఓకే, శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ, జనసేన, టీడీపీ అందరూ పొత్తు పెట్టుకొని మాకు అగెనెస్ట్ గా కూటమి కడతందుకే ఇలా రామచంద్రరావు గారిని అక్కడ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అనేది ప్రజలంతా చర్చించుకుంటున్నారు. వాస్తవం కూడా ఇదే. వీళ్ళంతా కూటమితోటి లెక్కలేసుకుంటా ఉన్నారు. ప్రజలు గాలి కొదిలేసిరు, ప్రజలకు మంచి చేసే అవకాశం లేదు. మాట్లాడదాం. నర్సయ్య గారు మాట్లాడదాం. ఇటు బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలు లేకపోతే ఏదైతే మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. వచ్చే ఎన్నికలు ఎవరెవరు పొత్తు పెట్టుకుంటారా? మీరు చెప్పినట్టుగానే ఇటు పక్క ఎమ్మెల్సీ కవిత కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు వెంపర్లాడుతుంది. దాని గురించి సపరేట్ చర్చ పెడదాం, కాదంటలేదు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు నిన్న యశోద ఆసుపత్రిలో కేసీఆర్ గారు అనారోగ్యం కారణంతో కొంచెం జాయిన్ అవ్వడం జరిగింది. ఏదో సీజనల్ జ్వరం అన్నట్టు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు బాగానే ఉన్నారన్నట్టు వార్తలు కూడా హెల్త్ బులెటిన్ విడుదలైంది. ఆ సందర్భంలో ఆసుపత్రిలో కొంతమంది నాయకులతో కేసీఆర్ గారు ఒక సంబంధించినటువంటి ఎవరైతే పార్టీ ముఖ్యులతో మీటింగ్ ఇస్తూ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జలసానిధం నుంచి ఏదైతే వాటర్ సంబంధించినట్టు ఉందో, రైతులకు సంబంధించిన ఏమన్యాయం జరిగింది, వాస్తవాలన్నీ మాట్లాడతాను, బయట పెడతాను అనేటువంటి విషయాన్ని చెప్పినట్టు 2-3 రోజుల్లో ప్రెస్ మీట్ కూడా పెడతాను అని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి మీ దగ్గర వార్త ఉందా? ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ రాష్ట్రానికి ఏం జలాల అన్యాయం జరిగింది, దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా మీ దగ్గర? ఓకే సార్, నేను 2 విషయాలు చెప్తా. ఇంత ముందుకు కేటీఆర్ గారు, నర్సగౌడ్ గారు మాట్లాడుతూ కేటీఆర్ గారికి అనుభవం లేదు, వారికి అది లేదు అని, అంటే ఒక ముఖ్యమంత్రితో మాట్లాడగలుగుతారా అనే టైప్లో మాట్లాడాడు. దానికి సమాధానం చెప్పి మీరు అడిగిన దానికి చెప్తా సార్, ఎందుకంటే మర్చిపోతాం మళ్ళీ. అది కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి మాట్లాడడానికి వీలేదంటారు. ముఖ్యమంత్రి గారు అంటే మనం సరే విధి లేక మనం తలకాయ పలగొట్టుకున్నా కూడా 3 సంవత్సరాలు ఇంకా ముఖ్యమంత్రి అయినే ఉంటాడు. ఏం మేము తీసేయము, మా దగ్గరికి మీ ఎమ్మెల్యేలు రాయబారాలు చేసినా కూడా మాకు అర్థం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ప్రజలు ఎంత అవస్థ పడతారో తెలియాలి వాళ్ళకి. ఇంకొక 20 ఏళ్ళ దాకా మీ గవర్నమెంట్కు అసలు మీ కాంగ్రెస్కు ఓటేయకుండా కావాలి కాబట్టి మీరే ఉండాలి 5 సంవత్సరాలు మేము కోరుకుంటున్నాం.
అయితే ముఖ్యమంత్రి గారు గౌరవంగా మాట్లాడే కనీసం మినిమం ఆయనకు లేకపోతే ఎట్లా సార్? మాకు పైసలన్నీ అయిపోయినాయి, లోటు పడియట్టు అసలు మొత్తం దివాలా తీసి ఎక్కడికి పోయినా కూడా తలుపులు పెట్టుకుంటారు, మమ్మల్ని రానిస్తలేరు, పోతే చెప్పులు గుంజుకోపోతున్నారు. ఏంటి సార్ ఇది? ఇంత ఘోరంగా ఉంటుందా సార్? మనం ఎట్లయినా ముఖ్యమంత్రి సార్, మనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, కానీ గింత పల్సగా మాట్లాడతాడు. గాయన గురించి కేటీఆర్ గారి గురించి మాట్లాడతారు సార్. కేటీఆర్ గారు ముంగట ఆయన అనుభవంలో ఈ రేవంత్ రెడ్డి ఎంత సార్? ఆయనతో మాట్లాడడమే గ్రేట్. ఇంకా రేవంత్ రెడ్డి గారికి ఇది గ్రహించుండి. ఎందుకంటే మీరు ఆయన డే 1 నుంచి తీసుకోండి వారి స్టేట్మెంట్ను, ఎక్కడ కూడా ఒక జిమ్మదారుగా అంటే హోందతనంగా మాట్లాడినటువంటి పరిస్థితే లేదు. ఆయన పట్టుకొని కేటీఆర్ గారు మాట్లాడతారంటే కేటీఆర్ గారు మాట్లాడడం ఎక్కువ. ఇంకా ఆయనకు ఇంటలా ఇంకా అంటే నేను ఏమంటున్నా, మీరు ఆయన ఆ లెవెల్ కాదు అన్నట్టు మాట్లాడేదానికి దానికి సమాధానం ఒకటి. 2, ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ వాటి కూడా అందరిని పిలుచుకొని ఈ నీళ్ల దోపిడీ జరుగుతుంది, వారు ముఖ్యమంత్రి గారు అంటే ఆ ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారు ఓరు అంటారు బీజేపీ తోటి పొత్తుది బీఆర్ఎస్ అంటారు, ఓరు అంటారు కాంగ్రెస్ తోటి. మేము ఎవరితో పోవడానికి సిద్ధంగా లేదు సార్. మేము ఉన్న దాంట్లో 100% ఇండిపెండెంట్ గానే ఉంటాం. ఎవరి మద్దతు అవసరం లేదు, ఎవరికి ఏది అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక కేసు కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు తోటి పైరు చేయించుకుంటాడు రేవంత్ రెడ్డి గారు ఓటుకున్నట్టు దాంట్లో. కాబట్టి ఆయన ఏం మాట్లాడబోడు కూడా. ఎందుకంటే మొన్నటిదాకా హరీష్ రావు గారు ఇది ఎట్లా నీళ్ల దోపిడీ జరుగుతుంది దీని మీద మాట్లాడకపోతే ఎట్లా ముఖ్యమంత్రి గారు అంటేనే జస్ట్ ఒక 2 నెలల నుంచి వరుతుంటే మొన్న పబ్లిక్ హైకమాండ్ నుంచి అన్ని ఒత్తుళ్ళు వస్తే మెల్లగా మరి ఆయన పర్మిషన్ అడిగిన కోసం ఇట్లా మాట్లాడుతున్నాను మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మనం అందరం కలిసి మేము చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేయడానికి జిల్లాలో జంతర్ మంతర్ కాడ పోయి కూర్చుందాం. పర్లేదు అందరు జమ చేయాలి. మీరు ఒక 8 మంది ఉన్నారు, బీజేపీ నుంచి 8 మంది ఉన్నారు, మొత్తం మంది పోయి కూర్చొని మన హక్కుల గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్యాకేజ్ ఎన్నో కోట్లు ఇస్తాను, లక్షల కోట్లు ఇస్తాడు. మనకి ఇస్తాను సార్, మనకి ఇచ్చేది కూడా ఇస్తలేరు. దీని మీద ఎందుకు స్పందించారు? ఏమున్నాయి కేసీఆర్ శ్రీనివాస్ గారు ఇక మధ్య ఇంటరప్షన్ అవుతున్నాను. అసలు తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకునే విషయంలో చంద్రబాబు ఎక్కడా అబ్జెక్షన్ చెప్పట్లేదు కదా, కట్టుకోమని అంటున్నారు, మాకు అభ్యంతరం లేదా అంటున్నారు. గతంలో అభ్యంతరం చెప్పలేదు, ఇప్పుడు అభ్యంతరం చెప్పను, ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోమని అంటున్నారు. కాళేశ్వరం విషయంలో కూడా నేను అబ్జెక్షన్ చెప్పలేదు అంటున్నారు. మళ్ళీ మధ్యలో చంద్రబాబుని ఎందుకు తీసుకొస్తున్నారు మీ పార్టీ? కాళేశ్వరం విషయంలో అభ్యంతరం చెప్పినా ఆగేది కాదు సార్ అది. కానీ బనకచెర్ల అనే దాన్ని మేము వట్టిగా పోయే వాటర్ అని చెప్పి ఒక స్కీమ్ చెట్టి ఈయన మాట్లాడుకో అని చెప్పి చేస్తాను. కాబట్టి ఆ వాటర్ గురించి మనం మాట్లాడదామని ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చిండు కదా సోయికి, ఇప్పుడు దాని మీద ఉద్యమం చేద్దాం పండి, చంద్రబాబు నాయుడు మీద చేద్దాం. వస్తాడా చెప్పండి? పిలిచారు కదా, అందరు ఎంపీలని పిలిచారు, మాట్లాడారు, సమన్వయం చేసుకున్నారు, ఢిల్లీకి వెళ్ళారు. పై రాష్ట్రాలు వాడుకొని మిగిలిన జలాలు మొత్తం బంగాళాఖాతంలో కలవకుండా వృధా అవుతున్న వాటిని మాత్రం బనకచర్ల ప్రాజెక్ట్ కడతాను అంటున్నారు. ఇది కేవలం చెప్పానండి, బనకచర్ల సంబంధించినటువంటి ఏదైతే వృధాగా పోతున్న బంగాళాఖాతంలో కలిసే వాటిని వృధా పోకుండా సముద్రంలో దాన్ని వాడుకోవటం మాత్రమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం అని చెప్తున్నప్పటికీ కూడా కేవలం మీకున్నటువంటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మధ్యకాలంలో వరుసగా చూసుకుంటే వరుస వైఫల్యాలు, నోటీసులు, కేసులు, అరెస్టుల పర్వంలో ఉన్నటువంటి పార్టీని కేవలం ఈ బనకచర్ల వివాదం మాత్రమే తీసుకుని ప్రజల్లోకి వెళ్తుంది. ఇది ఒక ఐసీలో ఉన్నటువంటి పార్టీని ఇది ఒక అస్త్రంలా వాడుకుంటున్నారు బనకచర్ల తప్ప బనకచర్ల గురించి సరైనటువంటి అవగాహన కానివ్వండి, బనకచర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుగుతున్న అన్యాయం అనేది మాత్రం అబద్ధం అంటూ ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో పార్టీలు వాదిస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి శ్రీనివాస్ గారు? ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, ఆంధ్ర వాళ్ళు వాళ్ళ స్వరాష్ట్రం కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ మన రాష్ట్ర వాళ్ళు మన గురించి మాట్లాడుకోవాలా లేదా? మన రాష్ట్ర వాటరే కదండి అటు వెళ్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు, ఒక అఖిల పక్షంతో మొత్తం అందరితో ఒక మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెట్టి దాని మీద ఎట్లా మాట్లాడదాం, ఏం చేద్దామని దాని మీద ఢిల్లీలో ఒక పెద్ద ధర్నా పెట్టండి, దాన్ని ఒక మూవ్మెంట్ తీసుకురండి. చేస్తావా? చంద్రబాబు మీద మీరు ఫైట్ చేస్తారా? నిజంగా మీకు ధైర్యం ఉంటే ఆ పని చేయాలి. ఏ పార్టీ రాకున్నా కూడా ప్రజలు చూస్తాను, వాళ్ళకి వార్తలు పెడతారు. అన్ని పార్టీలను బీఆర్ఎస్ ఎన్ని పార్టీలు ఉంటాయి అన్ని పార్టీలు పిలవండి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్, ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ అందరి పిలవండి. బీఎస్పీ పిలిచారు కదా, స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరు ఎంపీలని పిలిచారు, స్వయంగా ఫోన్లు చేసి పిలిచారు, ఇవన్నీ డ్రామాలు రమ్మని చెప్పారు. ఉద్యమం పెట్టండి, ఒక ధర్నా పెట్టండి, ధర్నా పెట్టండి సార్, పార్లమెంట్ ముందు ఒక ధర్నా పెట్టండి. ఆయన మధ్య నుంచి వెళ్ళిపోయిండు. మరి మీరెందుకు వచ్చి చెప్తలేరు? 42% మీద కొట్లాడదామంటే రారు. పార్టీ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎంపీ మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారు చర్చలో నుంచి? పని చేస్తలేమని మమ్మల్ని పక్కకు పెట్టి మీరు పని చేస్తారు బాగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, ఏం చేస్తారు? ఆల్ పార్టీ మీటింగ్ అన్నప్పుడే ఏమన్నా మా మీద మీరు పని చేస్తారు. మీరు అట్లా కదన్నా, మీరు ప్రతిదానికి మీరు ఏం చేస్తావు? తీసుకున్నాడు ఇన్ని రోజులలో.
మరి ఆయన ప్రజల సొమ్ము తిన్నప్పుడు రావాలి కదా, మాట్లాడాలి కదా, సలహాలు ఇవ్వాలి కదా, ప్రజలతో కొట్లాడాలి కదా. కేవలం ఏమనంటే కేటీఆర్ వస్తాడు, హరీష్ రావు వస్తాడంటే వీళ్ళు సరిపోరు కదా. ఆయన కొట్లాడడానికి నువ్వెందుకు వచ్చినావు మరి? ఆయన కొట్లాడడానికి నువ్వెందుకన్నా మరి? నీ రాష్ట్ర హక్కులు నువ్వు కాపాడుకోనప్పుడు నువ్వెందుకు ముఖ్యమంత్రిగా? నీ రాష్ట్ర హక్కులు నువ్వు కాపాడుకోనప్పుడు నువ్వెందుకు ముఖ్యమంత్రి? మీ రాష్ట్ర హక్కులు మీరు కాపాడుకోవాలి కదా. ఓకే మీరు చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి శ్రీనివాస్ గారు మీరు చెప్పినట్టు నర్సయ్య గారు ఉండండి ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పినట్టుగానే మీకు రేవంత్ రెడ్డి మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయ్యాడనో, లేకపోతే ఇందాక ఏదో అన్నారు తల కొట్టుకోవాలి తప్పదు కదా 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని. ఓకే, మీ పార్టీకి మీ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సీఎం స్థాయిలో మీకు ఆనకపోవచ్చు కానీ, పెద్దగా గౌరవం లేకపోవచ్చు కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి అండి, ఎవరైనా సరే గౌరవించాల్సిందే. మీరు అన్నట్టుగానే కేటీఆర్ స్థాయికి దండం పెట్టుకోవాలి, కేటీఆర్తో మాట్లాడిన అదృష్టంగా ఫీల్ అవ్వాలి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ అమెరికాలో ఉన్నారు, ముందే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు రేవంత్ రెడ్డి, ఆ తర్వాతే వచ్చారు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కంటే సీనియర్ రేవంత్ రెడ్డి ఒకప్పుడు. ఒక వ్యక్తి దానికి సంబంధించినటువంటి అనుభవ రాహిత్యం ఎక్కడికి పోదండి దాని గురించి. కాబట్టి కేటీఆర్తో మాట్లాడటమే ఒక గొప్ప, లేకపోతే కేసీఆర్తో మాట గొప్ప కాదు. సమస్య వచ్చినప్పుడు ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో ప్రజల్లో ఉన్నప్పుడు ఎన్నుకోబడ్డ వ్యక్తి సమాధానం చెప్పాల్సింది, ఎవరైనా సరే రావాల్సింది దానికి సంబంధించి. కాబట్టి రైతుల పట్ల ఎవరికైతే రైతు సంక్షేమం గురించి సిద్ధం అన్నప్పుడు రావాలి. ఎందుకంటే 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు సరైనటువంటి రైతుల పట్ల తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ఓకే 10 ఏళ్ల కాలంలో కొన్ని జరగవచ్చు, ఎలా అయితే అతివృష్టి అనావృష్టి జరిగిద్దో అలాగే రైతుల పట్ల కొన్ని పొరపాట్లు, రైతుల పట్ల కొన్ని మంచి అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మిషన్ భగీరథ చాలా గొప్ప నిర్ణయం, కాళేశ్వరం చాలా గొప్ప నిర్ణయం. మీరు చెప్పినట్టుగానే మేడిగడ్డ సంబంధించి ఎక్కడో ఒక పిల్లర్ కూలినంత మాత్రాన అదేం ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది కాదు, కొన్ని లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టే. అలాంటి ఏదైనా వాదించడానికి చెప్పుకోవడానికి ముందుకు రావాలి. కానీ ఎంతసేపటికి రేవంత్ రెడ్డిని ఏకవచనం చేసి రేవంత్ రెడ్డి స్థాయి సరిపోదని ఆయన అంటాం, రేవంత్ రెడ్డి కూడా భాష పదాలు వాడుతున్నప్పుడు కేటీఆర్ని కేసీఆర్ని తెలుగుని చేసి మాట్లాడడం ఇది కాదు. ఇక్కడ వస్తున్న సమస్య రైతు శ్రేయస్ సమస్య, రైతులకు ఎవరు పట్టించుకున్నారనే విషయం, దాని గురించి ముందుకు రావాలి. వాస్తవంగా 72 గంటల సమయం ఇచ్చారు, చర్చలు ఎవరు ముందుకు వస్తారా అనేది ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదు. దాని గురించి వచ్చినప్పుడు ఇదైతే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు రైతులు జరుగుతున్న అన్యాయం ఏంది, ఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకి రైతులకి న్యాయం చేసిందనే విషయం గురించి ఎక్కువ డిస్కస్ చేయాలి. అంతేగాని వ్యక్తిగతంగా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. సరే, ఒక విషయం టోటల్గా చెప్పండి. ఇప్పుడు ఏదైతే నర్సయ్య గారు మీరు చెప్పండి, మాట్లాడేటువంటి భాష ఇప్పుడు దాకా ఏదైతే చెప్పానో మాట్లాడే భాష నిన్నటికి నిన్న ఏదైతే జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వచ్చిన సందర్భంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కొన్ని వివాదాస్పదం అవుతున్నాయి. ఇందిరాగాంధీ గురించి తెలియాలంటే బట్టలు ఇప్పుకొట్టే దాఖలకు అర్థం కాదంటాం. ఇలాంటి వ్యాఖ్యలను కొంటూ కేటీఆర్ కూడా ఖండించడం జరిగింది. ఇదేనా ప్రోత్సహించే తీరు? రాహుల్ గాంధీ దానికి సంబంధించిన ట్వీట్ పెట్టడం జరిగింది. దీన్ని మీరు సమర్థిస్తారా ఆ విధంగా మాట్లాడడానికి? నర్సయ్య గారు సార్, ఇప్పుడు రహీం గారు, నేను ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్తాను, ఎందుకంటే భాష గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. చెప్పండి. కేసీఆర్ పార్టీ పెట్టక ముందు ఈ భాష మన తెలంగాణలో ఆంధ్రలో అసలు లేదు. ఇదొక పేటెంట్ రైట్ కేసీఆర్ పోయింది. ఎందుకంటే ఈ భాషలు ఈయన ఉచ్చరించే పదాలు కనీసం ఆ నిఘంటువులో ఓపెన్ చేసి చూస్తే కూడా అర్థాలు దొరకనటువంటి పరిస్థితి, అన్ని తిట్లు తిడుతూ ఉన్నాడు. కాబట్టి నేను ఇంకొకటి ఏంటంటే, మేము ఆ భాష ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, సపోజ్ తెలుగు తెలిసిన వారితోటి తెలుగు మాట్లాడితే వానికి అర్థమవుతుంది, ఇంగ్లీషు తెలిసిన వారితోటి ఇంగ్లీష్ లో మాట్లాడితే అర్థమవుతుంది, తమిళం తెలిసిన వారితోటి తమిళంలోనే మాట్లాడాలి, బూతులు తెలిసిన వారితోటి బూతులు మాట్లాడితేనే వాళ్ళకి అర్థమవుతుంది అన్న ఒక ఆలోచనతోటి మాత్రమే మా ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుతున్నాం తప్పితే మాకు మాట్లాడాలన్న షోకు లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ భాష మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఖరాబ్ అయింది. ఆ మైండ్ లో మొత్తం ఈ తిట్లు పురాణాలు ఇవే ఉన్నాయి. కాబట్టి వాటిని మేము ఉపయోగించక తప్పలేదు. వాళ్ళ కొరకే, వాళ్ళ మంచి కొరకే, వాళ్ళకి అర్థం చేయించడానికి మేము మాట్లాడుతున్నాం తప్పితే అది మా భాష కాదు, రైట్ లేదు. కాబట్టి భాష మీద అభ్యంతరం వ్యక్తం చేయడం అనేది ఇది ఒక ప్రపంచంలో నెంబర్ 1 జోక్ అవుతుంది. ఓకే నర్సయ్య గారు, నీళ్లు నిధులు నియామకాల మీద జరిగినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగినట్టు నీళ్లు నిధులు నియామకాలు జరిగిన ఉద్యమంతోనే బీఆర్ఎస్ పార్టీ మొదలైంది. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళేమో ఆంధ్రాకి, నిధులేమో ఢిల్లీకి పంపిస్తున్నారంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. దాని గురించి డిస్కస్ చేద్దామండి. శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. శంకర్ గారు కొత్త జాతీయ ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో ఎన్ రామచంద్ర సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాల గురించి
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి వీటన్ని గురించి చూసుకుంటే సిద్ధంగా ఉన్నారా ఆయనతో పాటు నడవడానికి బీజేపీ పార్టీ సీనియర్లు? ఇదే విధంగా ప్రస్తుతం ఏదైతే రైతు సమస్యల మీద రెండు పార్టీలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాయి, మళ్ళీ మీ పార్టీ కూడా ఇదే అవకాశం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉందా? కేవలం ఆ రెండు ప్రభుత్వాలే వాదోపవాదాలు సవాళ్ళు విసురుకుంటున్నాయి కాబట్టి మీరు చూస్తూ ఉంటారా ప్రేక్షపాత్ర అంటే ఏమంటారు? ఖచ్చితంగా రామచంద్రరావు గారు తను స్వతహాగా ఒక విద్యార్థి నాయకుడుగా యూనివర్సిటీలో ఎన్నో పోరాటాలు చేసిండు. ఆ రోజు గతంలో ఆయన విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పుడు ఆయన మీద నక్సలైట్లు దాడి చేసి చాలా కొట్టి ఆయన చనిపోయిండని చెప్పేసి పారేసిపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు 40 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీని పట్టుకొని ఏబీవీపీ నాయకుడుగా, అదే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకుడుగా ఒక ఏదైతే మరి హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ అడ్వకేట్ గా మరి పార్టీలో సౌమ్యుడిగా ఉంటా ఉన్నాడు. ఒక సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాడు కాబట్టి రామచంద్రరావు గారికి మరి భారతీయ జనతా పార్టీ ఏకగ్రీవంగా ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. దానికి కూడా పార్టీ పెద్దలతో పాటు, రాష్ట్రంలో ఉన్న పార్టీ పెద్దలతో పాటు హైకమాండ్ కూడా ఆయనను గుర్తించింది. ఒకటండి, ఒక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో విద్యార్థి నాయకుడుగా అంచెలంచెలుగా ఎదిగిన రామచంద్రరావు గారు ఒక పరిపూర్ణమైన రాజకీయ నాయకుడుగా, గొప్ప అడ్వకేట్ గా ఉన్న వ్యక్తికి మరి ఇటువంటి అవకాశం రావడం అనేది మేము కూడా పూర్వ విద్యార్థి నాయకులుగా ఆనందపడతా ఉన్నాం. ఎందుకంటే ఒక విద్యార్థి నాయకుడుగా, ఏబీవీపీ నాయకుడుగా మరి గతంలో తను పనిచేసినట్టు మేము కూడా గతంలో ఏబీవీపీలో పనిచేసినాం కాబట్టి మాకు గర్వంగా ఉంది. ఒక సిద్ధాంతం కొరకు, దేశం కొరకు, ధర్మం కొరకు మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాము. మాటలు తక్కువ ఉంటాయి, పని ఎక్కువ ఉంటది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సమయం లేదు. ఓకే, మీరు చెప్పినట్టుగానే కొత్తగా అధ్యక్షుడు ఉన్నటువంటి శంకర్, ఓకే మీరు చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రభుత్వాన్ని చేస్తున్న తప్పులు ఎండగడుతూ బీజేపీ పార్టీ ముందుకెళ్లాలని అందరూ ఆశిస్తున్నారు. బీజేపీ సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, పార్టీలు కానీ. అది ఈనాటి చర్చలో పాల్గొన్నందుకు అదే బండ శ్రీనివాస్ గారికి, మిట్టా నరసేగౌడ్ గారికి, అదే శంకర్ గారికి ధన్యవాదాలండి. ఏదైనప్పటికీ ఇటుపక్క బీఆర్ఎస్ హయాంలో రైతుల శ్రేయస్సు పట్టించుకోవట్లేదంటూ, ఇటుపక్క కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు పట్టించుకోవాలంటూ ఇద్దరు వాదోపాదాలు చేసుకున్నాయి. ఇటుపక్క కేటీఆర్ 72 గంటల టైం ఇచ్చారు, చర్చకు సిద్ధమని. ఎక్కడైనా సరే రేవంత్ రెడ్డి సొంత గ్రామాలైనా సరే అంటూ సవాల్ విసిరారు. మళ్ళీ 72 గంటలు ఇంతవరకు ఎటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి ప్రతి సవాల్కి సవాల్ ముందు రాలేదు. చూద్దాం భవిష్యత్తులో ఏం జరిగిందో. మంచిదే, రైతుల మీద సమస్యల మీద ఒకళ్ళమొకళ్ళు చర్చించుకుంటే ఓపెన్గా ఛాలెంజ్ చేసుకోవటం మంచిదే, రైతులకే మంచిదే. ఏదైనప్పటికీ సవాల్ చూస్తుండండి మెగా9 టీవీ.